హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ రాజేశ్వరి. నేనైతే ఈరోజు పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఇక్కడ ఆనియన్ ఎగ్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టేసి ఆయిల్ పోసుకొని ఇప్పుడు ఆనియన్స్ని అలా వేసిన తర్వాత గోల్డెన్ కలర్ వచ్చినాక తగినంత అల్లం వెల్లుల్లి, తగినంత పసుపు, తగినంత కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత తగినంత కారం, తగినంత ఉప్పు, తగినంత ధనియాల పొడి వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఇక్కడ నేనైతే 3 ఎగ్స్ అయితే తీసుకొని ఆనియన్స్ దాంట్లో వేస్తున్నాను. ఇలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టే కలుపుకోవాలి. ఇలా మనకైతే ఎగ్ ప్రిపేర్ అవుతుంది కదా. సో లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని మనమైతే ఎగ్ను ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక ప్లేట్ తీసుకొని దానిలో ఎగ్ కర్రీ వేసి ఇక్కడ నేనైతే రైస్ వేస్తున్నాను లంచ్ బాక్స్లోకి. ఇలా చల్లార్చిన తర్వాత అన్నం కర్రీ ఇలా కలుపుకొని పిల్లలకైతే లంచ్ బాక్స్లోకి అయితే పెట్టేశాను. స్నాక్స్కి కూడా ఇక్కడ నేను పిస్తా పప్పులు, నిన్న చేసిన రాగి లడ్డు అయితే పెట్టాను. మీరు ఈరోజు పిల్లలకి లంచ్ బాక్స్లో ఏం కర్రీ పెట్టారో కమెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ లంచ్ బాక్స్ కంప్లీట్ చేసేసాను.